మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికాను అలాగే బ్రతుకుతా. లేదా నీ రౌడీని పంపించి మా ఇంటికి 1000 మందిని పంపించి నువ్వు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్ళి మీరు మానభంగాలు చేసినా సరే నా భార్యని నా దగ్గరే ఉంచుకుంటా. దట్ కైండ్ ఆఫ్ లేడీ మై వైఫ్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏమండి ఒక ఆగండి, ఏమండి వినండి. మీరు జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలియగలవాడు. నేను చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు 1,00,000 క్వశ్చన్లు అయ్యి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డివైడ్ అవుతానా? ఇది చెప్తాను. ఏమయ్యా, ఒక పార్టీ వినండి సార్, ఇదే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతాడా? హౌ షేమ్ ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటున్న భార్య ఏమి చెప్పండి, ఏం తీశారు చెప్పండి మీ విలువ. ఆగండి, ఏం తీశారు చెప్పండి. అంటే ఎందుకు? అరే ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్యని సేపు అడిగితే సంతోషంగా విన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబం పెరుతంగానే 2-3 బాధపడిపోతున్నారు సార్. కాదయ్యా, వాడి దుర్మార్గం తెలియాలి కదా, సార్. మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైకాట్ చేయొచ్చు. అదే మరి రిక్వెస్ట్ చెబుతున్నాను. నేనేమంటే అన్నా ఆగండి. మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు ఏడవ్వా? ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పు నాది ఎత్తి చూపించు, నీకు దండం పెడతా. తప్పు అయిపోయిస్తానికి ఎప్పుడు తప్పు చేయనని నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను. కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా. నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపో ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ను కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా? ఓకే. చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని, మీ అమ్మని అలాగే నేను తిడతాను. చిరంజీవి గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది.
మీ ఇళ్లలో ఆడవాళ్ళకైనా శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గు లేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ మీ అమ్మ, మీ భార్య, మీ కూతుళ్ళు పవిత్రంగా ఉండాలా? మా ఇళ్లలో మేము నిజాయితీగా దాని ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ చల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఫిల్, నాకు తెలిసినంత నాకు గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పర్సనల్ విషయాలంటే ఎవడు పర్సనల్ విషయాలా? ఇది పర్సనల్ విషయాలా? నేనున్నా సార్ గొప్ప పెట్టానా? ఎంత పర్సనల్ విషయం సార్ ఇది? ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టమే తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు. తల్లి ఏంటి సార్ చెప్తాం? ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం? మీకు ఇంతకంటే దారుణమని మీరు వినలేదా? దారుణమని మీరు వినలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా. అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు. అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుద్దు సార్? ఏం తిడితే నా పేరు నాకు వెనక్కి వస్తుంది. ఏ పవర్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా? అని నిన్నేం అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారు. సార్ రండి సార్. మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సంబంధం ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసు కేసు రండి, రాజకీయ కేసు రండి. మేము ఎవరు రాజకీయ కేసు రండి. చెప్పండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మీకు వస్తా. అంతే సార్, మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీస్తున్నారండి, మేము చూస్తున్నాము. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసి మీరు రండి, కోఆపరేట్ చేయండి. చేపడతారండి పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అదే నూపుతానంటారు, అదే మాకు మేము అందుకే ఉన్నాం.
ఇస్తా మీరు ముందు స్పెషల్ పట్టేసుకున్నా పెన్షన్ ఏం లేదు మేడం, నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి, నేనే లేదు, ఇస్తాను లేదు. అన్ని నేనే ఇస్తాను. ఒకసారి ఇచ్చేయండి.